శ్రీమాత్రే నమః. ఈరోజు వచ్చేసి జీడిపప్పు పుదీనా వేసుకుని మనం బిర్యానీ చేసుకోవచ్చండి. ఇదిగోండి జీడిపప్పు వేస్తున్నాను, వేసాను వేగితే ఇందులో నెయ్యి కూడా వేసుకుందామండి. ఇదిగోండి బిర్యానీ పువ్వు, ఎలర్జీ, లవంగాలు, దాసం చెక్క, జాపత్రి ఇవన్నీ వేస్తున్నానండి. మరాఠీ మొగ్గలు వేసుకుంటున్నాను. కొంచెం జీరా కూడా వేస్తానండి. ఇవ్వండి పచ్చిమిర్చిని, బంగాళదుంప వేస్తున్నాను. ఒకసారి ఇలా వేసుకుందామండి. వేగుతున్నాయి కదా ఇవి. ఆనియన్స్ కూడా వేస్తున్నానండి. ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. టొమాటో కూడా వేస్తున్నాను. సాల్ట్ కూడా వేస్తున్నాను. అల్లం వెల్లి కూడా వేస్తున్నాను. బిర్యానీ కూడా వేస్తున్నానండి. కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా, ధనియాలు జీలకర్ర అన్నీ కలుపుకున్న గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి. కలుపుకుందాం. మనం కలుపుకొని రైస్ కూడా వేసేసుకుందామండి. కొంచెం పుదీనా కూడా వేసుకుందాము. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాము. ఇది చూడండి, నెయ్యి వేస్తున్నాను. టేస్టీగా ఉంటుందండి బిర్యానీ, చాలా బాగుంటుంది. వేసుకుందాము. బాయిల్ అయిన వాటర్ కూడా వేసేస్తున్నామండి. మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఇదిగోండి ఇలా ఉడుకుతుంది. ఒకసారి కలుపుకుందామండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటాను. సరిపోయిందండి. మూత పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చూద్దామండి. మూత తీసుకుని అదిగో చూడండి బిర్యానీ ఎలా రెడీ అయిందో మనం ఒకసారి కలుపుకున్నామండి. జీడిపప్పు బిర్యానీ చాలా బాగుంటుందండి. పైన జీడిపప్పు చల్లుకున్నాము. పొడి పొడిగానే వస్తుంది. ఇంకా కొంచెం వాటర్ ఉందండి. ఒక 2 నిమిషాలు లాగితే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. మూత పెట్టుకుందామండి. చూద్దాము మూత తీసుకుని. ఇక చూడండి బిర్యానీ రెడీ అయిపోతుందండి. మనకి ఉడికిపోయిందండి జీడిపప్పు బిర్యానీ. చాలా బాగుంటుందండి. ఒక్క నిమిషం మనకి కొంచెం ఆయిల్ ఉన్నట్టు కనబడుతుందండి, వాటర్ ఉన్నట్టు కనబడుతుంది. సారీ, చూడండి ఒక్క నిమిషం మనం మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పైన పుదీనా జల్లేసుకుందామండి. పుదీనా వేసుకుందాము. కడిగి పెట్టుకున్నానండి పుదీనా. జీడిపప్పు కూడా వేసుకుందామండి. జీడిపప్పు బిర్యానీ రెడీ. సూపర్ వచ్చిందండి బిర్యానీ అయితేనే. కొంచెం ఆయిల్ ఉంటాయి. మూత పెట్టేస్తున్నాను. చూడండి కట్టేస్తున్నాను. రెడీ అయిపోయింది. వీడియో ముగిస్తున్నాను. మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. పిల్లలకి బాక్స్లో, లంచ్ బాక్స్లో కానీ
మనం ఆఫీస్కి వెళ్ళి బాక్స్లో కూడా పెట్టుకోవచ్చండి. చాలా సూపర్ ఉంటుందండి. ఉల్లి చట్నీకి కూడా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది ఉల్లి చట్నీ కూడా కలుపుకుంటానండి. వీడియో ముగుస్తున్నానండి. ఉంటానండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. షార్ట్లో కూడా పెడతాను చూడండి.